తెలంగాణ రైతు రుణమాఫీపై రాజకీయ రగడ జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తుంటే మంత్రులు మాత్రం రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమన్వయం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అర్హులైన రైతులందరికీ ₹2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తర్వాత 36,000 కోట్లనే క్యాబినెట్ మీటింగ్ తీసుకుంది. మళ్ళీ బడ్జెట్ లో పెట్టింది 26 కోట్లు. మళ్ళీ 30 మంది రైతు బంధు మొత్తం బంద్ చేసి అంటే ఎంత క్లారిటీ ఇస్తారు? ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం మాఫీని అని అంటారు. ఈ మంత్రుల్లో కొన్ని బ్యాంకర్ దగ్గర 50 గంటలు అయితా నాకైతా ఖాళీ ఇంకా మీ దగ్గర పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, వేదిక మీద కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, మరి టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యోగవందనాలు తెలియజేస్తున్నాను. మరి వికలాంగుల మాజీ చైర్మన్ అధ్యక్షురాలు లలితక్క గారికి, కల్వకుంట్ల రామన్న గారి ఆదేశానుసారం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తానని మరి రైతులకు చేయకుండా మరి ఉన్నటువంటి రైతులలో 1400 మంది రైతులకు ఉంటే 10 కోట్ల రుణమాఫీ కాలేదు ఇంకా. మరి అట్లాంటి జిల్లాలో ఎంతమందికి కాలే, రాష్ట్రంలో ఎంతమందికి కాలే? మీరు ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి 2 లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లోనే మీకు చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది. మరి మీరు రుణమాఫీ 2 లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్లకు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు అట్లేమన్నా ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు. మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు, నువ్వు ఐటీ కడుతున్నావు, కేవలం నాకు ఒక 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 రూపాయలే రుణమాఫీ కాలే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావని నేను అడుగుతా ఉన్నా. నా పేరు మీదనే 36,000 రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాఫీ కాలేదు. అలాంటి రైతులకు, పేద రైతులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే. ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు అని రైతులకు అర్థమైంది. తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం ఖాయం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం. రైతు ఏడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు గారు కానీ మేము రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసినామనే మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించే ఇక్కడ ఉన్న రైతులు నడితే తెలిసిపోతుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది గారు చెప్తారు. వాడిని ఏదో కొన్ని నిబంధనలు పెట్టి తొలితేనే హామీ ఇచ్చేటప్పుడే చెప్పాలి, మేము విధంగా అయితేనే చేస్తాం, ఈ విధంగా ఉంటేనే చేస్తామని. కానీ పాస్బుక్ కానీ, టైటిల్ డీడ్ కానీ, ఆధార్ కార్డు కానీ అవన్నీ చూపించాలంటే అవి టైటిల్ డీడ్ కానీ, పాస్బుక్లు కానీ అప్పిచ్చే బ్యాంకులకు అవసరం అవి వాళ్ళకి పూచికత్తుగా కొరకు అవసరం. కానీ ప్రభుత్వానికి ఏం అవసరం? రుణమాఫీ చేయమన్నా బ్యాంకులకు గెలిచి ఎవరి పేర్ల మీద రుణములో చెప్పమంటే వాళ్ళు చెప్తారు, అవి మాఫీ చేస్తే అయిపోతాయిగా. కానీ డొంక తిరుగు మాట మాట్లాడుకుంటా అందరికి రుణమాఫీ చేసామని
అదేవిధంగా మేము ఎంత మా చేస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతామని అన్నారు. గగ్గోలు పెట్టలే, మీరు పెట్టిపిస్తున్నారు. మీరేమన్నారు, మేము మొత్తం చేసిన హరీష్ రావు గారిని రాజీనామా చేయమన్నారు. హరీష్ రావు గారు అట్లండి మీరు డిసెంబర్ 9 రుణాన్ని తీసుకోండి వెంటనే తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖునే మాఫ్ చేస్తామన్నావు. అది పోయింది. 150 రోజులను అది పోయింది. ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్నప్పుడు ఆయన 6 గ్యారెంటీలు ఈ రుణమాఫీ పూర్తి చేసి రాజీనామా చేస్తాడు. మరి ఇప్పుడు రాజీనామా చేయమని 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదు. ఇచ్చే రుణమాఫీ కూడా చేసే రుణమాఫీ కూడా కంప్లీట్ పూర్తి కాలేదు. దాని గురించి మాట్లాడతాం. మేమేంటంటే చాలా మందికి రాలేదు కాబట్టి దాని గురించి రైతుల ధర్నా కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టాము. కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడున్న కొద్దిగా మంది మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడుతారు, అవగాహన లేకుండా మాట్లాడుతారో ఒకసారి ఆలోచించాలి. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు రైతులకు అన్నారు. రైతులకు 80% మంది రైతులే ఉంటారు. ప్రజలకు అన్నం తెట్టే రైతుకు బాగుపడాలని అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కావాల్సిన నీటి వసతి చెల్లు బాగా చేయించాడు. ఏ ప్రభుత్వం బాగా చేయించింది అట్లా. అదేవిధంగా రైతు పెట్టుబడికి ప్రపంచం లెక్కలేని విధంగా రైతు పెట్టుబడి ఇచ్చిండు. రైతు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు. అదేవిధంగా కావాల్సిన కరెంట్ ఇచ్చిండు. ఇవి ఎవరైనా మీరు ఇచ్చిన ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? అన్ని మంచి చేసిన ప్రభుత్వాన్ని మీరు అంటారా? మీరు అన్న మాట చేయండి సార్. ఇప్పుడు సకాలంలో మాకు ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు సరఫరా చేసినాం. రైతులు వాళ్ళు పండించిన పంటను ఎంత ఇబ్బంది అయినా కొన్నాం. పిఎస్సి ద్వారా, బ్యాంకుల ద్వారా, పిఎస్సి సొసైటీ ద్వారా వాళ్ళ ధాన్యాన్ని కొన్నాం. మరి అంత వసతి కల్పించినాం. గోదాములు కట్టించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి మీరు చేసిరా. కాబట్టి అట్లా మీరు చేయాలి, చేసే బాగుంటది. చేయకుండా అబద్ధాలు ఆడకూరి. కాబట్టి ఇప్పుడైనా రైతుల రుణమాఫీని అందరికీ రుణమాఫీ చేయాలని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. మండలంలో ఈ కాన్ఫరెన్స్ లో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక 30% కూడా కాలేదు వారికి రుణమాఫీ, ఇంకో 70% కావాలి. ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు, మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ నాయకులందరం కలిసి కాన్ఫరెన్స్ లో ఉన్న నాయకులందరం కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది. రైతులు వచ్చిరు పెద్ద ఎత్తున. వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మా దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 100% వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. ఇదే కాదు, ఈ రుణమాఫీ ఒకటే కాదు, వాళ్ళు ఏదైతే రైతులకు రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు రాలేదు. ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి మన 1,116 ఇస్తా ఉన్నారు, కానీ తులం బంగారం ఇస్తా ఉన్నారు. అది కూడా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక్కటే కాదు, అదేవిధంగా 2,000 పింఛని 4,000 చేస్తా ఉన్నారు. అమ్మలు తాతలు చూస్తా ఉన్నారు.